మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. 'శివంబజ' మూవీ. అశ్విన్ గారు ప్రతి సినిమాకి తన విలక్షణత ఎప్పుడూ చూపించుకుంటూ, ఒక అద్భుతమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ, మంచి సినిమాలు ప్రజలను అందించడానికి ఎప్పుడు కూడా ఆయన వంతు కృషి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నమే చేశారు. ఒక శివుడి ట్రాన్స్‌లో ఉన్నట్టుందండి సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత. ఒక శివుడి యొక్క కాలభైరవ స్వరూపం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ స్వరూపం సంఘ విద్రోహ శక్తులను ఎలా ఎదిరించిందో తెరపై ఆవిష్కరించడం జరిగింది. డైరెక్టర్ అప్సర గారికి మరియు చిత్ర బృందానికి, అలాగే మా అశ్విన్ బాబు గారికి ఈ సినిమా మంచి విజయం చేకూరాలని, ప్రజలందరూ కూడా ఈ చిరు విజయాన్ని స్వీకరించి ఈ సినిమాని అందరూ కూడా ఆశీర్వదించాలని, ఆయనకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశ్విన్ బాబు గారి యాక్టింగ్ లో ఏమైనా కొత్తదనం ఏమైనా కనిపించిందా ఈ సినిమా? ఖచ్చితంగా అండి. ఒక శివుడి యొక్క రూపం ఆయనలో ఉగ్రస్వరూపం తాండవం ఆడించినట్టుంది. ఖచ్చితంగా ఆయన ఇలాంటి సినిమాలతో మరీ ప్రేక్షకులను రంజింపజేయాలని, మరీ అద్భుతమైన సినిమాలు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఎలా ఉంది సార్? మ్యూజిక్ నిజంగా ఒక శివుడి ట్రాన్స్ లో ఉన్నట్టు ఉందండి. ఒక శివుడి తాండవం టమరుక నాదం విన్నట్టే ఉందండి సినిమా మొత్తం. అలాగే ఒక డివోషనల్ వైబ్సే కాదు, సినిమాలో కామెడీ ఉందండి. హైపరాది గారి కామెడీ ఉంటుంది. అలాగే లవ్ స్టోరీ ఉందండి. మంచి లవ్ స్టోరీని కూడా చూపించారు. కుటుంబం మొత్తం వచ్చి చక్కగా చూసి ఆనందించేలా ఉందండి. సినిమా నిడివి కూడా తక్కువ ఉండడంతో సినిమాకి మీరు అందరూ ధైర్యంగా రావచ్చు, కూర్చుని మీ టికెట్కి న్యాయం జరిగిందని సంతోషంగా బయటకు వెళ్ళవచ్చు. పాటలు ఫైట్లు విషయంలో వస్తే పాటలు ఈ సినిమాలో మీరు స్టోరీతో పాటు ముందుకు వెళ్తూ ఉంటాయండి. ఫైట్స్ అయితే మాత్రం ఆయన హిడింబ, రాజుగారి గది ఎలా ఉన్నాయో వాటిని మించిన ఫైట్స్ ఇందులో మీరు చూడొచ్చు ఖచ్చితంగా. ఈ సినిమా ద్వారా ఒక మనిషి, ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ఉండాలి. సంఘ విద్రోహ శక్తులు మన దేశం మీద, విదేశాలు ఏదైతే మిగతా దేశాలు మన దేశం మీద పగతో ప్రతీకారాలతో ఉంటున్నాయో, ఆ దేశాల యొక్క ప్రతి చర్యను ప్రతి మనిషి కూడా ఒక తన ప్రయత్నంగా తన వంతు దేశభక్తితో కాపాడాలని, సమాజానికి కృషి చేయాలని, దానికి ఎప్పుడు కూడా భగవంతుని ప్రోత్సాహం ఉంటుందని చెప్పడం జరిగింది ఈ సినిమా ద్వారా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి? సినిమా శివుడి సినిమా. దీనికి రేటింగ్లు మనం ఇచ్చే సినిమా కాదు ఇది. ఆ భగవత్ స్వరూపాన్ని, సామాజిక స్పృహతో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా సూపర్ అండి. ఫైట్లు ఏంటి అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా. అశ్విన్ బాబు రాజుగారి గది దగ్గర నుంచి కూడా చాలా బాగా చేసుకుంటాం. ఒక సినిమాకి ఒక సినిమాకి అలాగా చాలా బాగుందండి. మీకు ఏది నచ్చిందండి ఈ సినిమాలో? ఫైట్లు నచ్చేయండి. శివుడి కోసం అదే మా శివుని ఆజ్ఞ లేదే చేయమైనా పుట్టదని ఆ కాన్సెప్ట్ మీద సినిమా అంతా చాలా బాగా తీసారు. హీరో హీరోయిన్ గారు బాగుందా? బాగుందండి. కామెడీ ఎలా ఉందండి? హైపరాది కామెడీ అయిపోరాది ఇద్దరిది కామెడీ కూడా చాలా బాగుంది. అన్ని సంపాళ్ళు ఉన్నాయండి. ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా. ఇంకోటి ఏంటంటే అండి, పెద్ద సినిమాలు ఎలాగా చూస్తామండి, ఈ చిన్న సినిమాలు కూడా మనందరం ఆదరిద్దామని ఇది అందరికీ చెప్పవలసిన మాట. కుటుంబం పరంగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన సినిమా. శివంబజ ఎలా ఉంది? సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ అన్న. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ తీసుకుని రావాలంటే డైరెక్షన్స్ డిపార్ట్మెంట్ పరంగా చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎంతో మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ ఈ కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్ళాం. డైరెక్షన్ ఫీల్డ్ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా మన కాకినాడ నుంచి ఇటువంటి మూవీ టీం ఏదైతే ఉందో కంపల్సరీ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఎక్కడా లాగ్ అనేది ఉండదండి. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా గూస్బంప్స్ వస్తాయి అనమాట. ఇంకా అటువంటి ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇటువంటి మూవీస్ లో. ఖచ్చితంగా సినిమా అయితే ఒక్కసారైనా చూడాలి. చూస్తే ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని నాది గ్యారంటీ. ఇంక మరిన్ని ఇటువంటి మంచి మూవీస్ అశ్విన్ బాబు గారు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన హైలైట్ శ్రేయాభిలాషి. ఏమనిపించింది ఈ సినిమాలో? హైలైట్ అంటే చెప్పకూడదు, అది చెప్తే రివీల్ అయిపోద్ది స్టోరీ అంతా కూడా. ఆ ఒక్క పాయింట్ లో రివీల్ అయిపోద్ది. కాన్సెప్ట్ పరంగా అయితే ఖచ్చితంగా చూడాలి భయ్య. ఇటువంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి, బట్ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మూవీ తీయడం అని నేను ఫస్ట్ టైం చూసాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. కొన్ని ఆడియో ఫైనల్ సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని ఉంది. మ్యూజిక్ కూడా బాగా కొట్టారు. ఇంకా శివతాండవం చేస్తున్నట్టు ఉంది లాస్ట్ ఫైట్ అయితే. చాలా బాగుంది భయ్య. సినిమా అయితే ఒకసారైనా చూడండి ఖచ్చితంగా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసి 9/10 ఇస్తాను భయ్య. శివంబజ ఎలా ఉంది? ముందుగా మా అశ్విన్ అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్తున్నామండి. మన కాకినాడ హీరో. అలాగే ఎన్నో సినిమాలకి చాలా కష్టపడి పై స్థాయికి వచ్చారు. మరి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఒక దైవ స్వరూపం చూపించారు. మెయిన్ ఏంటంటే కాలభైరవ కాలభైరవ రూపాన్ని ఒక మనిషి రూపంలో కళ్ళ ద్వారాగా
మనిషిని పసిగట్టే రూపాన్ని దైవ స్వరూపంగా చూపించడం చాలా డిఫరెంట్గా ఉందండి. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఇది కుటుంబ పరంగా చూడొచ్చు. అందరూ కూడా అన్ని విధాలుగా కూడా చాలా హైలైట్గా ఉంది. మెయిన్ యువతకి ఒక ఫైట్స్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి. ఫైట్స్ మాత్రం డిఫరెంట్గా చేశారు ఈ మూవీలో అశ్విన్ అన్న. కాబట్టి డైరెక్టర్ గారు చాలా డిఫరెంట్గా దీన్ని స్టోరీని చాలా ఇసుగు పుట్టకుండా అందరికీ నచ్చేలాగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా కంటిన్యూ కూడా ఒక డిఫరెంట్గా జరిగింది స్టోరీ. అందరు మెచ్చుకుంటారండి. అందరూ కూడా సంతోషంగా వెళ్తారు. ఎవరు కూడా బోర్ కొట్టదు. సినిమా మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఇంకా ముందు ముందు కూడా అశ్విన్ అన్న కూడా మంచి సినిమాలు తీసి మంచి హిట్లు మాకు అందించాలని, మా అభిమానులకు అందించాలని, మన కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని ఇంకా ఆకాంక్షిస్తున్నాం. జై అశ్విన్ అన్న. ఆ సినిమా అయితే చాలా బాగుందన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మర్చిపోయిందన్న. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందన్న. మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుందన్న. ఫైట్లు చాలా బాగుందండి. ఎక్సలెంట్. మర్చిపోయింది. లేదన్న, అన్న ఎప్పుడు వచ్చినా వెరైటీ కాన్సెప్ట్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చిన ఎడిమ కూడా బాగుంది. దానికన్నా ఇంకో డబుల్ ఉందన్న.